కృష్ణ, ఏమిట్రా? ఎందుకురా దాన్ని కొట్టావు? ఎందుకా? కడుపుకంత ముద్ద పెట్టలేని ఒక అసమర్థుడు ఇంతకన్నా ఏం చేయగలడు? ఏంటి ఆ మాటలు? అంతా చూస్తూ మాటలేంటి అంటారు? ఇప్పుడు ఆయన చేస్తుందేంటి? గొంతు సవరిస్తున్నారా? పైసా సంపాదిస్తున్నారా? పుట్టింటి ఆస్తులు నేను తరిగించుకొని రావడం, పిక్కటంగా తిని ఈయన గురకలు తీయడం, వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం, పైగా అశాస్త్రీయం, అపశృతులంటూ సాకులు. పేరు గొప్ప, బతుకు దిబ్బ. ఆడదాని సొమ్ము నా కష్టం తినడానికి కాస్తైన సిగ్గున్న మనిషి అయితే ఇలా కట్టుకునే దాన్ని కొడతారా ఎవరైనా? వద్దు! వద్దు వసంత, ఒక్క మాట మాట్లాడినా సహించేది లేదు. ఇదిగో మరుగుతున్న ఈ గంగ మీద ఒట్టేసి చెబుతున్నా, ఈ క్షణం నుంచి నువ్వు అప్పుగా తెచ్చినా, నీ పుట్టింటి నుంచి తెచ్చినా ఒక్క పైసా కూడా నేను ముట్టను. అది మెతుగ్గా మారినా నోట్లో పెట్టను. నా కాలం కలిసొచ్చిన నాళ్ళు లక్షలు నీ చేతుల్లో కుమ్మరించాను. కాస్త కాలం వక్రీకరించేసరికి నన్ను నానా మాటలంటావా నువ్వు? నా కాలం కలిసొచ్చేదాకా, నా అభిమానం నాకు దారి చూపించే వరకు పస్తులైనా ఉంటాను గాని నీది అనేది ఏది ముట్టను అని గంగ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కృష్ణ, ఏంట్రా ఇది? ఏంటిది గురువుగారు? ప్రాయశ్చిత్తం. నా తప్పుకు నేను వేసుకున్న శిక్ష. ఏంటి వసంత, నువ్వు నోరు జారి వీణ్ణి చెయ్యి కాల్చుకునేలా చేశావు. నా కడుపు అంతకన్నా ఎక్కువగానే కాలుతుంది. నువ్వు ఊరుకో వసంత. గురువుగారు, మీరు రండి, లోపలికి పదరా. రాస్తాను. రండి. అదేంటమ్మా కన్నీరు కారుస్తున్నావేంటి? కన్నీళ్లు కాక మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఆనంద బాష్పాలు వస్తాయా గురువుగారు? గురు పౌర్ణిమని మిమ్మల్ని సంతోషంగా చూసి మీ చెల్లని ఆశీస్సులు అందుకొని సంతోషంతో వెళ్దామనొచ్చాను. గురువే దైవం, గురువే తల్లి తండ్రి అంటారు. కానీ మీరు సంతోషంగా లేరు. బాధేస్తుంది గురువుగారు. తట్టుకోలేకపోతున్నాను. దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాను. అందుకే ఈ కన్నీళ్లు బయటపడ్డాయి. కొంచెం బాధేనమ్మా. సారీ నాన్నగారు. మీరు నా తండ్రి అని తెలిసాక ఎంతో సంతోషంగా వచ్చాను. ప్రేమగా నా తండ్రిని దగ్గరగా తనివి తీరా చూసి ఆ సంబరం గుండె నిండా మూట కట్టుకుని వెళ్దామని వచ్చాను. కాని ఇలా చూడాల్సొస్తుందని అనుకోలేదు నాన్నగారు. ఏమైందమ్మా అలా చూస్తున్నావు? అమ్మగారు మీ జీవితంలోకి కొత్తగా ఏం రాలేదు కదా. ఇన్నేళ్ల తర్వాత ఇలా మాట్లాడుతున్నారేంటా అని. ఎవరి కర్మ ఎప్పుడు ఎలా కాలాలో అలాగే కాలుతుందమ్మా.
ఎవరు ఏంటో కొంత ప్రయాణం చేశాక తెలుస్తుంది. మీరు దూరం కావటానికి కారణమేంటో తెలియదు కానీ నా అనుభవం మాత్రం ఒకటి చెప్తోంది. అమ్మ మంచితనం మీకు ఈ పరిస్థితి రానిచ్చేది కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. ఇలా ఈ ప్రమాణాలేంటి? సలసల కాగే వేణీళ్లలో చేతులు పెట్టడమేంటి? చూడండి ఎంతగా కమిలిపోయిందో. చాలమ్మా, అల్లాడిపోతున్నానమ్మా. చాలా పెద్ద పొరపాటే చేశాను. దీనికి ప్రాయశ్చిత్తం ఇవాళ చేసుకున్నాను. ప్రాయశ్చిత్తం ప్రారంధమంటూ నీకు నువ్వే ఇలా శిక్షించుకుంటావేంట్రా? తప్పు నాదైనప్పుడు శిక్ష కూడా నాదే కావాలి కదమ్మా. గురువుగారు, ఇంకెప్పుడు అలా చేయకండి. మేము చూడలేం. నువ్వలా వేణ్ణీళ్ళలో చేయి పెట్టగానే నా మనసెంత విలువిల్లాడిపోయిందో తెలుసా? అవునులేండి, మీ కొడుకు కదా, మీరు అలాగే విలవిల్లాడిపోతారులేండి. మీ కుమార్ రత్నం గారి చేష్టలకి నా మనసు కూడా చాలాసార్లు విలవిల్లాడి గిలగిలా కొట్టుకుంది. ఏం చేశాడనేవాడు నువ్వు విలువెల్లాడేది? ఏం చేయలేదని, ఏం ఆశించొచ్చానో దాన్ని నాకు దూరం చేశారు. నా భర్త ఫలానా అని గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోదాం అనుకున్నాను. తాగుబోతయ్యి తలదించుకొని తిరిగేలా చేశారు. చాలదా? ఎప్పటి సంగతిలో ఇప్పుడెందుకు? ఆ మాట మీ అబ్బాయికి చెప్పండి. ఆయన గారు ఎప్పుడో తప్పు చేశాను, ఇప్పుడు గుంజీళ్లు తీస్తున్నాను అంటున్నారుగా. ఏయ్, పోవే అవతలకి. వింటున్నారుగా, అది ఆయన గారి తీరు. విలవిల్లాడేలా ఏం చేశాడు అన్నారుగా. ఇదే వరస, ఇదే తీరు. వదిలే ఇవే. ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఆ ఆయన గారు వదిలేసిన దాన్ని ప్రేమిస్తున్నారు. ప్రేమించేదాన్ని వదిలించుకోవాలని చూస్తున్నారు. వసంత, ఏంటి నేనన్నది అబద్ధమా? ఏంటే గొడవలు పెంచుకుందామనుకుంటున్నావా? పద లోపలికి. అది కాదత్తయ్య గారు. రమ్మంటున్నానా? రా. గురువుగారు, ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు కాస్త మంట తగ్గిందమ్మా. అయ్యో, మీకోసం పులిహోర తెచ్చాను, రండి తిందురుగాని. వద్దమ్మా. రండి. అదేంటి గురువుగారు? లేదమ్మా, నాకు ఆకలి చచ్చిపోయింది. ఇప్పుడేమొద్దు. గొంతు సవరిస్తున్నారా? పైసా సంపాదిస్తున్నారా? పుట్టింటి ఆస్తులు నేను తరిగించుకొని రావడం, పిక్కటంగా తిని ఈయన గురకలు తీయడం. గురువుగారు, అభిమానంతో తీసుకొచ్చాను, కాదనకండి. అది కాదు తల్లి. చూడండి, మీరు ముద్ద ముట్టను, పైసా తీసుకోను అన్నది మీ ఆవిడ దగ్గర. మీ అభిమానిని. నా దగ్గర ఈ పట్టింపులవి ఉండకూడదు. మీరిప్పుడు తినకపోతే నా మీద ఒట్టే చెప్తున్నాను. గురువుగారు, ఇంకేం ఆలోచించకండి, రండి రండి, కూర్చోండి, ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను.
ఇదిగోండి, తీసుకోండి. పులిహోర మా వాడికి ఇష్టమైంది. వీడి మనసు ఇష్టాలు తెలిసిన వాళ్లే చేసినట్టుంది. అవును, తెలిసిన వాళ్ళే, అభిమానులే. ఏంటి? నేనేగా తెచ్చింది నాన్నమ్మగారు. తెచ్చింది నువ్వే, నేనన్నది అది చేసిన వాళ్ళ గురించి. నేనే కదా చెప్పి చేయించింది. చేసింది ఎవరో కాదు నాన్నగారు, మీ అర్ధాంగి. గురువుగారు తీసుకోండి. అయ్యయ్యో, మీ చేయి కాలిందిగా, మర్చిపోయాను. నేనే తినిపిస్తాను నాన్నగారు. ఏమన్నా? గురువుగారు అన్నాను. కాదు, నాన్నగారు అన్నావు. శిష్యులకి గురువులు తండ్రితో సమానం అంటారు కదా. ఎందుకో అలా పిలవాలనిపించి అనేశాను. క్షమించండి గురువుగారు. అయ్యో, సారీ ఎందుకమ్మా? చాలా మంది శిష్యులు గురువుగారిని అలాగే పిలుస్తుంటారు. నా కూతురు నాతోనే ఉండుంటే నన్ను ఇలాగే పిలిచేది కదా. నాన్నమ్మగారు, సారీ సారీ, అలా పిలవద్దన్నారు కదా. మీకు కూడా పెట్టినా పర్వాలేదమ్మా, అలాగే పిలు. ఎప్పుడో అన్నానని బాధపడాల్సిన అవసరం లేదు. గురువుగారు, మీరు తినండి. నాన్నగారు, మీరు నాకు గోరుముద్దలు తినిపించకపోయినా నాకు మీకు తినిపించే అదృష్టం దక్కింది. మా నాన్నగారికి ఈ పులిహోర తిన్న అనుభూతి కలిగినట్టుంది. అందుకే ఆ రుచిని ఆస్వాదిస్తున్నారు. గురువుగారు, ఎలా ఉంది? చాలా రుచిగా ఉందమ్మా. ఎక్కడో ఈ రుచి చూసినట్టుందమ్మా. నాకు తెలుసు నాన్నగారు, అమ్మ చేతి వంట మీరింకా మర్చిపోలేదన్నమాట. దీన్నే అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అనేది. ఎవరి కర్మ ఎప్పుడు ఎలా కాలాలో అలాగే కాలుతుంది. కాదు, కడుపులో రగులుతుంది. అయినా ఇందాకేగా మెతుకు ముట్టను పస్తులుంటాను అన్నారు. నీది అనేది పైసా గాని మెతుకు గాని ముట్టను అన్నాను, లేకపోతే పస్తులుంటాను అన్నాను. ప్రేమతో పెట్టేది భిక్షైనా తృప్తిగా తింటాను. అంతేలేండి, బుద్ధులు భూములేలుదామనుంటే రాత వాకిళ్ళూడిపిస్తుందని మీకు అడుక్కు తినాలని రాసుంటే మూర్ఖత్వం ఎలా వదులుతుంది? ప్రతిభ ఉన్నోళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. అది చూసే కదే వచ్చి చేరావు, మర్చిపోయావా? మబ్బు చూసి బిందె ఒలకపోసుకున్నట్టుంది నా పని. నీ కర్మకి ఎవరు బాధ్యులు? కర్త కర్మ క్రియ అన్నీ మీరేగా. ఒసే పద్మావతి, ఇంకోసారి గురువుగారు అంటూ అడ్డమైన చెత్త తెస్తే చంపి పారేస్తాను. పో బయటికి. వసంత, పద్మావతిని ఇంకొక మాట నా క్షమించేది లేదు. నా ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపమైంది. ఇక శిక్ష మిగిలింది నీకే. అతిగా ప్రవర్తిస్తే అనుభవించాల్సొస్తుంది. జాగ్రత్త. అమ్మ పద్మావతి, దాని మాటలేం పట్టించుకోకమ్మా. ఇది నీ పుట్టిల్లో,
నిర్భయంగా నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చిపోవచ్చు. ఎవరడ్డు చెప్తారో నేను చూస్తాను. నాకిది నా పుట్టిల్లని తెలుసు నాన్నగారు. పుట్టిల్లేంటి గురువుగారు? దేవాలయం. మీరే నా దైవం. దైవ దర్శనానికి ఎవరు అడ్డు చెప్పినా వెనక్కి తగ్గే తెలీదు. ఏవండి 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 నేను చూస్తాను గురుగారు. ఏవండి ఎవరు కావాలండి? మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామండి. దేనికి? ఇవాళ గురు పౌర్ణమి కదండి. సంగీత విద్వాంసులు శ్రీ గోకులకృష్ణ గారి పాట, మాట, అనుభవాలు, సందేశం, ఆశీర్వచనాలు షూట్ చేసుకుని వెళ్దామని వచ్చామండి. అలాగా, చాలా సంతోషం. లోపలికి రండి. రండి రండి. గురుగారు, మీకోసం యూట్యూబ్ ఛానల్ వాళ్ళొచ్చారు. నా గురించా? వీళ్ళెందుకొచ్చారమ్మా? గురుపూజ సందర్భంగా మీలాంటి వాళ్ల సందేశాలకి. అవే కదా భావితరాలకి వారధులు. నేనంతటి గొప్పవాణ్ణి కాదు కదమ్మా. మీకు మీరు కాదనుకుంటే అయిపోతుందా? మీ విద్వత్తు స్థానం తెలిసే కదా వీళ్ళొచ్చింది. నమస్కారం గురుగారు. మా తరపున, మా యూట్యూబ్ తరపున మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆపుతారా? శుభాకాంక్షలు, ఇంటర్వ్యూలు తర్వాత. ముందు ఈ ప్రోగ్రాంకి ఎంత ఇస్తున్నారో చెప్పండి. ఇవ్వడమా? వీరి ప్రోగ్రాం మీరు అప్లోడ్ చేస్తే వ్యూవర్షిప్కి డబ్బులొస్తాయిగా. మాకేం రావు మేడం, ఛానల్కొస్తాయి. ఎవరికో ఒకరికి, మీకో వస్తాయి. అందుకే మా విషయం ఏంటి అని అడుగుతున్నాను. అమౌంట్ సెటిల్ అయ్యాకే అగ్రిమెంట్ తర్వాతే షూట్. అయ్యో, ఇలాంటి వాటికి అగ్రిమెంట్లు, పేమెంట్లు ఉండవు. ఇవన్నీ ఫ్రీగానే చేస్తారు. మీరు వంటే ఫ్రీగా చెయ్యరు. నీకు ప్రోగ్రాంల సంగతేం తెలుసు? మాట్లాడకుండా కూర్చో. వసంత, నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. మీరు షూట్ చేసుకోండమ్మా. షూట్ చేయండి. అన్ని వివరంగా చెప్తారో లేదో, నేను చెప్పే విషయాలు గుర్తుంచుకొని వివరంగా అడిగి మరీ షూట్ చేయండి. గొంతు పాటలకి మానేసి మందుకి తెరవడం మాత్రమే మొదలుపెట్టారు. అదడగండి. విద్వాంసుణ్ణి అని చెప్పుకు తిరగడం తప్ప కచేరీలు లేవు అని చెప్తారో లేదో అడిగి చూడండి. వసంత, ఏంటే నువ్వు? ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు. ఇంటికొచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడేది? అలాగేనా చెప్పేది? సంగీతం అంటూ అవకాశాలు వదిలేస్తూ అసమర్థతని చాటుకుంటూ రూపాయి సంపాదన లేకుండా అని మీరు చెప్తారా? చెప్పండి. ప్రస్తుతం నేను పరాన్న బుక్కుడిని, అవతలి వాళ్ల దయా దాక్షిణ్యాల మీద బతుకు వెళ్లదీస్తున్నా అని చెప్తారా? చెప్పండి. వసంత, ఎందుకు అరుస్తున్నారు? రన్నింగ్ స్టోరీ అదేగా. నా మీద ఛాలెంజ్ చేసిన విషయం కూడా చెప్పండి. ఆర్థిక దుస్థితి, మన దీనావస్థ చెప్పండి. ఎవరో ఒకరు దయతలిచి అంతో ఇంతో ఆర్థిక సాయానికి ముందుకొచ్చి ఆదుకుంటారు. అంత భిక్ష దక్కినా దక్కచ్చు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చేంటి పిచ్చి? నిజం చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళా? లక్షల వర్షం కురిపిస్తున్నారా? కోట్లు కూడగట్టారా? ధనరాశులు పోసారా? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. విద్య, విద్వత్తు వేరు, సంపాదన, ధనం వేరు.
శాస్త్రీయ సంగీతానికి ఆదరణ ఉన్న నాళ్ళు సంపాదించలేదా? ఆ పోసావులే దారా. ఇది మా కుటుంబ విషయం. నువ్వు తలదూర్చి తల తిక్కగా వాగకు. శిశురు వేత్తి పసురు వేత్తి వేతి గాన రసం పణిహి. ఇలాంటి రాక్షసులకు గానం విలువ ఏం తెలుస్తుంది? మూర్ఖుల సమక్షంలో విజ్ఞతకు విలువుండదు. తప్పుగా అనుకోకండమ్మా, వెళ్ళిరండి. అలాగే గురువుగారు.